పూరా లోకల్. క్రైస్తవ దేశాలలో ముస్లిం జనాభా పెరుగుతుంది. ముస్లిం దేశాలలో అయితే క్రైస్తవ జనాభా పెరగట్లేదు, హిందూ జనాభా పెరగట్లేదు. మరి అంటే రానున్న రోజులలో ముస్లింల హవా ఎక్కువ పెరుగుతుంది అనుకుంటున్నారా? నేను ఏమంటున్నా అదే చెప్తున్నా. ఎవరి హవా పెరుగుతుంది అనేది కొంచెం పక్కన పెడితే ఈ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళిద్దరికి మధ్యలో వచ్చేటటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో వీళ్లకు ధన తన మన రాజకీయ ఆర్మీ ఆర్థిక అనేక రకాలుగా భారతదేశం ఒక నిండు కుండలాగా ఉంది. ఈ నిండు కుండను వాడుకోవాలి అంటే దీన్ని మతం మార్చాలి. నా వైపు తిప్పుకోవాలని ఒకడు, నా వైపు తిప్పుకోవాలని ఇంకొకడు. వీళ్ళిద్దరు చేసే ప్రయత్నమే ఒకవైపు జిహాద్, ఇంకో వైపు ఈ క్రైస్తవ మత మార్పిడి. దాంట్లో ముఖ్యంగా టార్గెట్ అవుతుంది ఫస్ట్ దళితులే. ఈ రోజు దళితులు చాలా మంది కొన్ని చోట్ల మతం మారుతున్నారు. ఏంటంటే హిందువులలో కొంత వివక్ష ఉందని కొంతమంది, పేదరికం అని కొంతమంది, లేదా ఎడ్యుకేషన్ అని కొంతమంది, వివిధ అనేక రకాల ప్రలోభాలకు గురై కొంతమంది మారుతున్నారు. కానీ నెక్స్ట్ రాబోయే కొన్ని తరాల తర్వాత, 1-2 తరాల తర్వాత ఏ రోజైతే ఈ 2 ఆధిపత్య మతాలకు పోరు వస్తుందో ఆ పోరులో ఖచ్చితంగా వీళ్ళు బలవక తప్పదు. అది డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్గా అవ్వచ్చు, వనరుల ద్వారా ఉండొచ్చు, లేదా వ్యక్తుల ద్వారా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 1092వ సంవత్సరం అంటే 11వ శతాబ్దంలో ఓల్డ్ క్రుసేడ్స్ అనేటివి జరిగినాయి. ఓల్డ్ క్రుసేడ్స్లో ముఖ్యంగా జరిగింది ఏంటంటే అప్పుడున్నటువంటి క్యాలిఫేట్ ఏదైతే ఉందో మిడిల్ ఈస్ట్ రాజ్యాలకు మధ్య మరియు అక్కడ ఉన్నటువంటి గ్రీకు దేశాలకు మధ్యలో జరిగింది. సుమారు 300 సంవత్సరాల యుద్ధం. అది 300 సంవత్సరాల మధ్య యుద్ధం. దాంట్లో సుమారు 12 కోట్ల మంది చనిపోయారు. ఈ చనిపోయినటువంటి 12 కోట్ల మంది పూర్తిగా ఈ 2 మతాలకు సంబంధించిన వాళ్ళే. ఆ యుద్ధాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈరోజు ఆ యుద్ధాల కంటిన్యూటీగా జరుగుతుంది. జెరూసలేం పాలస్తీన్ మధ్యలో ఉన్నటువంటి వైరం మీరు కావాలంటే దాన్ని స్టడీ చేయండి బాగా లోతుగా. ఆ యొక్క యుద్ధాలకు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్టే నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి నేను ఏమంటున్నా, ఈ మత మార్పిడి అనేది కేవలం వీళ్ళ స్వలాభం కోసమే చేస్తున్నారు. ఎందుకంటున్నా దాంట్లో మతం మారకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైనా పిచ్చోళ్ళా అండి? ఆయనకు తెలియదా నేను క్రైస్తవ మతంలో పోతే ఆయన భారతదేశ ప్రధాని అవుతుండే, మొదటి ప్రధాని. ఎందుకు పోలేదు ఆయన? నేను పోతే కనుక నా వెనుక కూడా పూర్తిగా దళిత ప్రజలందరూ కూడా క్రైస్తవం స్వీకరిస్తారు. ఈ క్రైస్తవం స్వీకరించబడ్డ వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ తరాలు, భవిష్యత్ తరాలను అందరూ కూడా వీళ్ళ స్వలాభాల కోసం, వీళ్ళ ఆధిపత్యం కోసం బలిపశువులుగా మారుతారు నా బిడ్డలందరూ కూడా అని చెప్పి ఆయన బౌద్ధం స్వీకరించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైనా పిచ్చోడు కాదు కదా. ఆయన ఎంతో ప్రపంచ మేధావి, ప్రపంచ జ్ఞాని. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ యుద్ధాలు మళ్ళీ నెక్స్ట్ 3rd వరల్డ్ వార్, 4th వరల్డ్ వార్ వచ్చే సమయానికి ఎట్లయిపోతుందంటే వీని దగ్గర అమ్యునేషన్ ఉంటుంది, వీని దగ్గర అమ్యునేషన్ ఉంటుంది, వీని దగ్గర మిలిటరీ ఉంటుంది, వీని దగ్గర మిలిటరీ ఉంటుంది, వీని దగ్గర టెక్నాలజీ ఉంటుంది, వాని దగ్గర టెక్నాలజీ ఉంటుంది, వీని దగ్గర అనుభవం ఉంటుంది, వాని దగ్గర అనుభవం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వీడు వీళ్ళ మీద వేయడు, వీడి మీద వేయడు. అప్పుడు మళ్ళీ రాళ్లతోని, కత్తులతోని, కట్టెలతోని కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఒక మాస్ పాపులేషన్ అనేది కావాలి. ఆ మాస్ పాపులేషన్ కోసము వీళ్ళ పక్షాన నిలబడి కొట్లాడడం కోసము వీళ్ళకి అతిపెద్ద సివిల్ ఆర్మీ కావాలి. ఆ సివిల్ ఆర్మీ ఈరోజు వీళ్ళు మతం మారుతున్నటువంటి జనాలు, ఐదర్ ఇట్ మే బి దళితులు, బీసీలు, ఓసీలు, ఎవరైనా కావచ్చు, ఏ దేశాలైనా కావచ్చు. కాబట్టి మత మార్పిడి అనేది సరైంది కాదు. ముఖ్యంగా క్రైస్తవంలోకి, ఇస్లాంలోకి వీళ్ళు మతం మార్చడం అనేది వాళ్ళ స్వలాభాల కోసం మారుస్తున్నారు. నిజంగా దళితులకు నేను చెప్పేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అద్భుతమైన మార్గం చూపించారు కదా. నీకు ఇక్కడ ఇబ్బంది అనిపిస్తుంటే బౌద్ధం స్వీకరించండి, తప్పేముంది? ఆయన ఆలోచించి కూడా చెప్పడం జరిగింది అనుకుంటురా? ఇది చాలా పెద్ద మత మార్పిడి అనేది చాలా భయంకరమైన కుట్ర. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో పాపులేషన్ సంఖ్య అంటే నంబర్ మ్యాటర్స్. ఎంతమందిని చంపినాం, ఎంతమందిని మనం పెంచినాం, మనం పెరిగినాం, మన సంఖ్య పెరిగిందని అంటున్నాను. అదేవిధంగా మత మార్పిడి కూడా అంతే. ఎంతమందిని ఈ సంవత్సరం మతం మార్చినాం, ఎంతమందిని క్రైస్తవంలోకి తీసుకొచ్చినాం. ఎస్, టార్గెట్. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎంత సంఖ్య పెరిగి 50% క్రైస్తవులు అయినారు అనుకోండి, ప్రధానమంత్రి ఎవరు ఉంటారండి? వీళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళకి ప్రధానమంత్రి ఉంటుంది. వీళ్ళని ఎవరు డిసైడ్ చేపిస్తారు? వీళ్ళ బుర్రలో ఎవరు డిసైడ్ చేపిస్తారు పలానానికి ఓటేయాలని చెప్పి? వీళ్ళ పాస్టర్లు, వీళ్ళ బిషప్లు, వీళ్ళ సో హెడ్ ప్రీస్టులు చేస్తారు. లేదా వాటికన్ సిటీ డిసైడ్ చేస్తుంది. వాటికన్ సిటీ ఎవరికి పాజిటివ్గా డిసైడ్ చేస్తుంది? ఎవరైతే వాటికన్ సిటీకి లేదా వాటికన్ సిటీ కాకపోయినా క్రైస్తవ ఆధిపత్యాన్ని కొనసాగించే దేశాలకు అనుగుణంగా ఉంటారో ఆ పార్టీనే గెలిపించుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? నేను చెప్పిందే అవుతుంది కదా.